దేవుని సేవ చేస్తున్నటువంటి అనేక మంది సేవకుల్లో కూడా ఈ ధనాపేక్ష కలిగి వారు చేసేటువంటి ఆ సేవని ఏం చేస్తున్నారంటే మార్చేస్తూ ఉన్నారు. చేయవలసిన రీతిగా సేవ చేయటం లేదు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే యూట్యూబ్ ఛానల్ తెరిస్తే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బాబాలు కనబడుతూ ఉన్నారు. మీకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పేటువంటి బాబాలు కనబడుతున్నారు. క్రైస్తవులు కూడా ఈ లోకాన్ని ఆశించేవారుగా మారిపోతే, క్రైస్తవులు కూడా ఈ లోకాన్ని కోరుకునేవారుగా మారిపోతే, ఇక దేవుని కొరకు జీవించేవారుగా ఎవరు ఉంటారు? దేవుని కొరకు జీవింపజేసేవారుగా ఎవరు ఉండగలుగుతారు? నేగల జాషువా అనేటువంటి ఒక సేవకుడు నంద్యాల మీటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ లో ఒక కారు నిలబెట్టాడు. దాని ఖరీదు సుమారుగా 50 లక్షల అబౌవ్. అయితే ఇక్కడ ఆ పక్కనే ఒక బుల్లెట్ నిలబెట్టాడు. ముందున్నటువంటి వారందరికీ ఆయన చెప్పేటువంటి సువార్త ఏంటి? ఇంకెంతసేపు ఆ కారు గురించి చెప్తూ ఉన్నాడు. దాన్ని తొడటానికి కూడా నాకు అర్హత లేదు. అలాంటిది నాకు కారు ఇచ్చాడు దేవుడు, మంచిదే. అంటే ముందున్నటువంటి వారందరూ కూడా దేవుడు నీకు అప్పగింపబడినటువంటి ఆత్మలు, వారందరి సమయం కూడా దేవుడు నీకు అప్పగించారు. కానీ ఆ సమయంలో నీవు ఏం చెప్పాలి వాళ్ళకి? మీ జీవితంలో మార్పు చేసుకోవాల్సి ఉంటే మార్పు చేసుకోండి, మీ జీవితము దేవుని ఎదుట ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని అడగవలసినటువంటి సేవకులే ఏం చేస్తా ఉన్నారు అంటే, చచ్చేలోపు నేను ఫ్లైట్ నిలబెడతాను ఇదే స్థలంలో అంటూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా ఎలాంటి సేవ చేస్తున్నారు? గెహాజీ లాంటి సేవ కాదా ఇది? గెహాజీ లాంటి ఆలోచన కాదా ఇది? గెహాజీ లాగే ఈ లోకం వైపు చూసి ఆత్మీయ గురుడితనాన్ని కలిగి ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కావటం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, సచ్చేలోపు అదే స్థలంలో ఫ్లైట్ నిలబెడతాడు, తర్వాత ఫ్లైట్ గురించి సువార్త చెప్తాడు. ఈయన చేస్తున్నటువంటి పరిచర్యలో సచ్చేలోపు కొన్ని ఆత్మలనైనా నా దేవుని కొరకు నేను సంపాదించి ఆయనకు అప్పగిస్తాను, ఆయన వైపు తిప్పుతాను అనేటువంటి నిరీక్షణ ఈయన కలిగి ఉన్నాడానంటే లేదు. చూడండి, ఇప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి మాట ఏంటి? దేవుడు అంటే నాకు ఇష్టమేనండి, ఆయన కొరకే నేను బ్రతుకుతున్నానండి అని అంటూ ఉంటాం. మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటుంది. మన ఆశ అంతా ఎక్కడ ఉంటుంది? లోకంలో ఉంటుంది. దావీదు గారి ఆశ ఎక్కడ ఉంది? నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అనే మాటలు పలికినటువంటి భక్తుడు దావీదు గారు. ఈరోజు వాళ్ళని చూసి కూడా, ఆ భక్తుల యొక్క జీవితాన్ని కూడా చూసి కూడా మనం ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థం కావట్లేదు. చచ్చేలోపు ఫ్లైట్ నిలబెట్టవా? అదే నిరీక్షణ. నీ ముందున్న వారికి నేర్పించేటువంటి ఆ మాటలు కూడా ఏంటి? వాళ్ళు కూడా ఆత్మీయంగా గుడ్డి వాళ్ళు అయిపోతారు. దేవుడు నీకు ఇచ్చారు, నీకు ఇచ్చిన దాన్ని వినియోగించుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళిపో. ఇదే స్థలంలో ఫ్లైట్ నిలబెడతాను చచ్చేలోపు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ సేవకుడా? ఈరోజు అలాంటి వారి మాటలు విన్నటువంటి విశ్వాసులు కూడా వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి తమను తాము అప్పగించుకోలేకపోతూ ఉన్నారు. తమ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించుకోలేకపోతూ ఉన్నారు. వాటిని సంపాదించడానికి సాధనాలుగా మార్చేసుకుంటూ ఉన్నారు. ఎందుని బట్టి తెలుసా? ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి సేవకులను బట్టి. చూడండి, ఎప్పుడైతే మనము ఈ లోకంలో దేవుడు నీకు నాకు ఏదైతే ఇచ్చారో దాని యందు తృప్తి కలిగి ఆయన మాటకు లోబడి జీవిస్తే అంతకంటే గొప్ప దీవెన ఏది కూడా ఈ భూమి మీద నీకు నాకు లేదు. ఈరోజు వీటిని మనము మర్చిపోయాం. ఈ రోజున మనం మర్చిపోయి జీవిస్తున్నాం. ఈరోజు చూడండి, చాలా మంది సేవకులు ఎలా అయిపోయారంటే సెలబ్రిటీ లాగా మారిపోయారు. ఈరోజు సెలబ్రిటీలు ఎలాగైతే కారుల్లో తిరగాలి, బంగ్లాల్లో ఉండాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు, సూటు బూట్ వేసుకుని. అలాగే సేవకులు కూడా ఆలోచనలు మారిపోయాయి. అంటే ఈరోజు సేవకుల యొక్క ఆలోచనలు లోకం వైపు వెళ్ళిపోతే వారి ముందున్నటువంటి విశ్వాసుల యొక్క ఆలోచనలు ఎక్కడుంటాయి? లోకం వైపే చూస్తారు. లోకం వైపు చూసి తమ ఆత్మలను నిత్య నాశనానికి నడిపించుకుంటారు.